కావాల్సిన ఉన్నాయి, వెంకట గారు రియాక్ట్ కావాల్సిన ఉన్నాయి. మీరు ఇంతవరకు ఏ పథకాన్ని అమలు చేయలేదు, అమలు చేయకుండా దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఒక విషయం ఎవరు కోపంతో ఎవరి విషయం కక్కుతారో చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, దాని పేరే బీజేపీ రిస్తదార్ సమితి వాళ్ళు పెట్టుకుంది. వాళ్ళకి లోపాయిక ఒప్పందం ఉందని ప్రజలందరికీ తెలుసు. రెండోది, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల డబ్బు దోచుకొని ఏదైతే తెలంగాణ పథకాలకు ఇస్తామని చెప్పి ఒక్క పథకం హామీ చేయకుండా ఏదైతే చాలా స్పష్టంగా 100 రోజుల ప్రజలకు ఇస్తాన్న హామీలని అమలు చేస్తూ ప్రజలకు ఇస్తాన్న సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ఏదైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే దాన్ని జీర్ణించుకోలేక మహిళలకు వ్యతిరేకంగా ఏదైతే మా ఆటో సోదరులను రెచ్చగొట్టి ధర్నా చేయించుకుంటా ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా గానీ 200 యూనిట్ల ఉచిత కరెంటు జీరో బిల్ ఇస్తున్నా గానీ ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని 100 రోజుల ప్రజా పరిపాలన జీర్ణించుకోలేక కల్వకుంట్ల కుటుంబానికి మోచేతు నీళ్లు తాగేందుకు ఈ రోజు మీరు మాట్లాడుతారు. వాస్తవానికి అవినీతి చేయలేదా? 100% తెలంగాణ డబ్బు దోచుకునే కల్వకుంట్ల కుటుంబాన్ని గుట్టలు కూడా తీస్తారు, జైల్లో తప్పనిసరిగా పెడతాం. అది తెలంగాణ సొమ్ము. తెలంగాణ కోసం కేవలం కల్వకుంట్ల కుటుంబం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలే. తెలంగాణలో ప్రతి తల్లి కోరుకున్న ఒక కళ, ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ కళలన్నీ తుంగలో దొక్కి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వాళ్ళ కుటుంబం పొట్ట నింపుకుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ బయట పెడతాము. అవన్నీ ఆధారాల కోసం బయట పెడతాము. ఫోటోపింగ్ చేస్తారా, ఎక్స్ట్రాషన్ కి పాల్పడతారా? అంటే మీకు అధికారాన్ని ఇస్తే ప్రజలకు ఇస్తారు. మీరు ఏం చేసిరు? దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసిరు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలనే మోసం చేసిరు. రైతులకి రుణమాఫీ చేస్తామని మోసం చేసిరు. ఏమి చేసిరు? మీరు ఇప్పటికి 12% రిజర్వేషన్ అని మోసం చేసిరు. అరే ఏదైతే 10 సంవత్సరాల్లో ఒక్క హామీ మీరు నెరవేర్చలే. మేము 100 రోజులు 5 గ్యారెంటీలను మాట్లాడుతున్నారా? ఎవరు? మేమా? మీరా? అసలు మీరు సత్యపుసలా? మీకు మాట్లాడకుండా మీరు ఎందుకు అసెంబ్లీకి రాలే? తప్పు చేయకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి చర్చకి రమ్మంటే ఎందుకు రాలేకపోయిండు? ఎందుకు చర్చలో పాల్గొనలేదు? రవీంద్ర గారు అసెంబ్లీకి ఎందుకు రాలే? కాళేశ్వరం పైన చర్చకి రమ్మంటే ఎందుకు రాలే? మేడిగడ్డ ఏమైందని చర్చకి రమ్మంటే ఎందుకు రాలే? చర్చకి రమ్మంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షంలో ఉన్న మేము, ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిపక్ష నాయకుడు రండి చర్చిస్తాము, యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది జరిగింది అని చెప్తే రాకుండా ఎవరు తప్పించుకున్నారు? రాకుండా ఎందుకు తప్పించుకున్నారు? చర్చకి ఎందుకు రాలేకపోయారు? ఇప్పటికన్నా కేసీఆర్ గారిని రమ్మనండి, మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారు చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గర లక్ష్మణ్ గారు వస్తారు. రవీంద్రరావు గారు, లక్ష్మణ్ గారు